పంచాంగకర్మాణ్యత దోషాలు నక్షత్రం గణనే వజా రెండు కూడా సకాలంలో యొక్క ధర్మశాస్త్రము యొక్క పంచాంగ శ్రవణము అంటారు. ఆ 4 పాదాలు గురువు శని సంచారం వల్ల తొందరపడబడుతుంది. ఉద్యోగస్తులు యొక్క అతి కష్టం మీద కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురువు విద్యార్థుల చేత వాళ్ళకి శివపూజ చేయండి. ప్రతి ఆదివారం కానీ శుక్రవారం కానీ రాహుకాలంలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల విద్యావాదానికి అందువల్ల ఏంటంటే మనమే వారి అందువల్ల వాళ్ళు మనం ఎక్కువగా ఇబ్బంది అంటే అనవసరంగా కూడా మానవులు వాగ్వాదాలతో మేఘరాశి వారి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 వ్యయం 5 రాగంగా ఉన్నది కాబట్టి వీళ్ళకి చాలా యొక్క సమస్యల నుంచి ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. ధనం కూడా ప్రాప్తిస్తూ ఉన్నది. విద్యార్థులకి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తారు తల్లిదండ్రులు. విద్యార్థులు కూడా చేసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవడం ఈ సంవత్సరము వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. అట్లాగే వ్యాపారం చేయగలుగుతుంది. అట్లాగే నూతన ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. అంటే స్త్రీలకు నూతనంగా పెట్టుకోవడం వల్ల కానీ కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం మీద ఈ వృషభ రాశి వారికి శ్రద్ధ ఉండదు. అందువల్ల మానసిక అశాంతి కలుగుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు కష్టపడతారు కానీ ఈ యొక్క సంపాదించిన ఆనందంలో వీళ్ళు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. అందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఆలోచించండి. గురువుకి ఈ యొక్క గురుగ్రహం సంపూర్ణంగా వృషభ రాశి వారికి లభిస్తున్నది. అట్లాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే బుధగ్రహం అంటే బుధుడు బుద్ధికారకుడు కాబట్టి సత్వరంగా మంచి ఆలోచనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విజయానికి మూలంగా ఆ నిర్ణయాలతో విజయానికి చేకూరుతారు. కాబట్టి ఈ యొక్క రాహుగ్రహం కూడా బుధగ్రహం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు గురువుకి అంటే ఈ యొక్క విద్యార్థులైతే దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కలగాలి. అట్లాగే వ్యాపారస్తులు కానీ విష్ణుపారాయణ, లలితాపారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన సత్యవ్రతాలు కానీ, విష్ణు సహస్రనామం కానీ, లక్ష్మీదేవి అష్టకాలు కానీ స్త్రీలు పఠించటం వల్ల వాళ్ళ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఫలితం కలుగుతుంది. మృగశిరార్థం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునరవసు నక్షత్రము అంటే కా అక్షరముతో ఈ అక్షరములతో కు కం జ్ఞ చ కే కో హ ఇటువంటి పేర్లతో నామధేయాలతో ఉన్నవారు మిథున రాశి వాళ్ళు అని ఈ యొక్క విదితం అవుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయము 14%, వ్యయము 2%, రాజ్యపూజ్యము 4%, అవమానం 3%. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరము చాలా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరము చాలా వరకు లాభసాటిగా జరిగిపోతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ధన నష్టం కలుగుతుంది. ఆ తదుపరి ఉద్యోగస్తులకి ఒత్తిడులు ఎక్కువైతాయి. దానివల్ల మానసిక ప్రశాంతత పోతుంది. ఆ తదుపరి ఈ యొక్క ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం, స్థానచలనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారికి ఈ సంవత్సరం భంగపాటు తప్పదు. కాబట్టి స్థానచలనం కోరుకునే వారికి ఈ సంవత్సరం వాళ్ళకి అంతగా ఆశించిన ఫలితాన్ని తొందరగా ఇవ్వాలి. ఆ తదుపరి కొన్ని మానసిక అశాంతులు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు మానసిక అశాంతికి లోనవుతారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో ధనము పోగొట్టుకుంటారు, అయిన వాళ్ళ యొక్క మన్నలను పోగొట్టుకుంటారు, ఆత్మీయుల యొక్క అనురాగాన్ని పోగొట్టుకొని వీరు ఒంటరి వారై చాలా అశాంతితో కూడిన సమస్యలతో అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు తొందరపడి ఏ విషయాల్లో కూడా తొందరపాటు పనికిరాదు. వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ 3 అవమానం 6. ఈ సంవత్సరము వీళ్ళ యొక్క నోటి దురుసు వలన, అనుచిత ప్రవర్తన వలన కొంతమందిని దూరం చేసుకుంటారు. అట్లాగే కొత్త వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం మొదలు పెడతారు. కానీ ఈ యొక్క బంధు విరోధముతో కొంతమందిని ఆత్మీయులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి గృహ ప్రయత్నాలు ఈ సంవత్సరము అనుకూలిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపారంలో కానీ,
మంచి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే వీరికి భూ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ సింహరాశి వారికి కోర్టు వ్యవహారాలున్నా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి కొంతమేరకు అనుకూలిస్తాయి. అట్లాగే వ్యాపారస్తులకి కొన్ని కొనుగోలు అమ్మకాలు ఆలస్యం ఉంటాయి. అట్లాగే రాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3 పాదములు, హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు అంటే టే అక్షరం, పా అక్షరము ఈ యొక్క పేర్ల మీద వచ్చే వారికి కన్యారాశి అంటారు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 6, అవమానము 6. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఎంతైతే ఆదాయం వస్తుందో అందులో కొంత శాతం మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి ధన విషయాల్లో ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం చాలా వరకు ఒడ్డున చేరే ప్రయత్నం అయితే జరిగింది. కాబట్టి ధన విషయాల్లో ఈ కన్యారాశి వారికి ఇబ్బంది ఉండదు, ధనం అయితే వస్తుంది చేతికి. అట్లాగే వ్యయం కూడా తక్కువ సమయంతో తక్కువగా తేలికలో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ రాశివారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యం 6, అవమానం 6 కాబట్టి మిశ్రమ ఫలితాలతో వస్తాయి. ఎందుకయ్యా అంటే మనము ఒక సమస్య తెచ్చుకోవాలి అన్నా, ఒక సమస్యను వదిలిపెట్టాలి అన్నా మనకి విచారం కలుగుతూ ఉంటుంది. కాళ్ళు చేతులు సమస్యలు వస్తాయి, కాళ్ళకు సంబంధించిన చేతులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా శ్రద్ధగా ఉండాలి. అనారోగ్య సమస్య కాస్త సూచితప్రాయంగా తోస్తుంది. అంటే చిన్న తేలికలపాటి సమస్యలతో వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము 70% అంటే 70% ఈ సంవత్సరం వీళ్ళు సామాన్యమైన జీవితాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఎటువంటి యొక్క విశేషమైనటువంటి జీవితాల మార్పులు వీరికి జరగవు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు చాలా వరకు నిర్ణయాత్మకమైన ఆలోచనలతో చాలా వరకు జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క కన్యారాశి వారి ఈ సంవత్సరము బుధుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి. అట్లాగే విద్యార్థులకి మేధా దక్షిణామూర్తి యొక్క పూజ చేసుకోవాలి. అట్లాగే సత్యవ్రతము కానీ కొన్ని రుద్రాభిషేకం కానీ కొన్ని దైవ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం సుఖమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి ఈ కన్యారాశి యొక్క ఫలితం ముగిస్తుంది. అట్లాగే తదుపరి తులారాశి వారు. ఈ తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు, ప్రథమ ద్వితీయ తృతీయ చరణాలు అంటే రా అక్షరము కానీ రూ అక్షరము కానీ తా అక్షరము కానీ ఉండే పేర్లతో ఈ తులారాశి వారి యొక్క నక్షత్రము రాశి అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలమైన కాలం. కాబట్టి చాలా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు గురు సంచారం ఉంటుంది. అందువల్ల ఆ గురు సంచారం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. దానివల్ల ధన వ్యయం అంటే ధనము ఖర్చు అవుతూ ఉంటుంది అనారోగ్య సమస్యల వల్ల. అట్లాగే ఈ సంవత్సరము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి అనుకూలమైన కాలం. అట్లాగే నూతనంగా గృహ ప్రయత్నం చేసినా భూ ప్రయత్నాలు చేసినా ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూలిస్తాయి. అట్లాగే నూతనంగా ఇంటి నిర్మాణాలు చేసేవారికి ఈ సంవత్సరము నూతనంగా స్థలాలు కొనుగోలు చేసేవారికి కాస్త ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ధనము కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ ఆ ప్రయత్నము చాలా వరకు కష్టపడి ఆ యొక్క విజయాన్ని సాధించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరము నూతనంగా భూమి ఏర్పడుతూ ఉంది. అట్లాగే గృహ ప్రయత్నాలు కూడా చేస్తారు. అట్లాగే ఈ సంవత్సరము వీరు ఆదాయానికి మించి ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ తులారాశి వారు. ఎందువల్ల అంటే భూపరంగా కానీ గృహపరంగా కానీ వీళ్ళు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి
ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్స్ కానీ స్థానచలనం కానీ ఉన్నత స్థితిలో కానీ మీరు మీ అధికారుల యొక్క గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సంవత్సరము వీళ్ళు చేసిన ప్రతి పని అధికారులకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అధికారుల అనుగ్రహంతో వీళ్ళు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే పిత్రార్జితం కానీ కష్టార్జితం కానీ ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలున్నా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ యందు జయం కలుగుతుంది. వాళ్ళు విజయాన్ని లభిస్తారు. అట్లాగే ఈ యొక్క తులారాశి వారికి చిన్న చిన్న భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కలుగుతాయి. కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అధిక శ్రమ ఉంటుంది. కాబట్టి ఈ అధిక శ్రమ వలన వీళ్ళని తొందరగా కూడా వీళ్ళ మీద నిందలు వేయకండి. అందువల్ల ఏమిటయ్యా అంటే వీళ్ళ యొక్క అధిక శ్రమ వలన ఆ శ్రమతో ఆ కోపాన్ని ఆడవాళ్ళకి మనస్పర్ధలుగా మారుతాయి. అందువల్ల ఈ తులారాశి వాళ్ళని ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా వాళ్ళని ఒత్తిడికి లోనవ్వకుండా ఆడవాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము వ్యవసాయదారులకి ప్రభుత్వం నుంచి మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళకి శ్రమకు తగిన ఫలితాన్ని ప్రభుత్వాలు ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అట్లాగే మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కానీ ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి. అట్లాగే ఎవరైనా సరే ప్రభుత్వాల నుంచి వ్యవసాయదారులు రుణాన్ని పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క తులారాశి వారికి ఒక చిన్న సూచన, ఇతరుల విషయాల్లో ఈ తులారాశి వారి ఈ సంవత్సరం జోక్యం చేసుకోకూడదు. కాబట్టి ఈ సంవత్సరము ఈ తులారాశి వారు ఇతరుల విషయాల్లో కానీ ఇతరుల యొక్క పనిలో కానీ తొందరగా జోక్యం చేసుకోకూడదు. కాబట్టి వీళ్ళు ఎంతవరకు కండిషన్గా ఉంటారో అంతవరకే వీరికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇతరుల విషయాలు ఎప్పుడైతే పక్కకెళ్ళిపోతారో వీరికి వాగ్వాదాలు, మిత్రభేదము, బంధుభేదము కలుగుతాయి. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా మిశ్రమంగా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. అట్లాగే ఈ సంవత్సరము ఈ తులారాశి వారికి కొన్ని అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొంత ధనహాని కలుగుతుంది. అంటే పక్కవాడి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొంత ధనం పోగొట్టుకుంటారు. అట్లాగే ఈ తులారాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి చిన్న చిన్న వ్యాధులు వస్తాయి. కాబట్టి చాలా వరకు శ్రద్ధగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి చిన్న చిన్న నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. అట్లాగే ఈ యొక్క తులారాశి వారికి కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు కలుగుతాయి. అందువల్ల వాళ్ళు కొంతవరకు లాభాన్ని పొందుతారు. స్నేహితుల వల్ల కొంతమంది సుఖాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా వరకు మిశ్రమైనటువంటి ఫలితాలు సకాలంలో పొందడం వల్ల ఈ యొక్క తులారాశి వాళ్ళు చాలా వరకు దైవానుగ్రహం కలిగి ఉంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా దైవ బలం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు వీలైనంత వరకు ప్రతి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీరు ఆ యొక్క విష్ణువుని పూజించుకోవడం చాలా వరకు శుభ ఫలితం కలుగుతుంది. కాబట్టి విష్ణువుని కానీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే మహాలక్ష్మి అష్టోత్తరం కానీ నిత్యము మహాలక్ష్మి స్తోత్రం కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా వరకు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పారు. కాబట్టి ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారికి సంపూర్ణంగా దైవబలం ఉంటుంది, గురుబలం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు విష్ణువుని పూజించండి ఈ సంవత్సరం. అట్లాగే ఈ తులారాశి వారికి ఈ మహావిష్ణు అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటూ ఆ తదుపరి వృశ్చిక రాశి వారికి ఫలితాలు ప్రారంభిస్తూ ఉన్నాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అట్లాగే అనురాధ నక్షత్రం
4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. అంటే తా అక్షరము కానీ నా అక్షరము కానీ యా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లకి ఈ తులారాశి వారి యొక్క తులారాశి అని నిర్ధారణ చేయొచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా గడ్డుకాలంగా ఉంది. ఎందుకయ్యా అంటే ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 2, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కాబట్టి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. అంటే యా అక్షరము కానీ బా అక్షరము కానీ ధా అక్షరము కానీ బా అక్షరము కానీ ఈ పేర్లతో ఏ పేర్లైతే నామకరణం చేస్తూ ఉంటారో వారు ధనుర్రాశి వారిగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరము ఎంతైతే ధనాన్ని సంపాదించుకుంటారో అంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరము శని భగవానుడి వల్ల ప్రతికూల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ శని భగవానుడు రాహు సంచారం వల్ల వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టాన్ని తగిన ఫలితాన్ని వీళ్ళు పొందడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అట్లాగే ఎంత కష్టపడ్డా కూడా దానికి దగ్గర ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళకి కుటుంబ సౌఖ్యం త్వరగా పొందలేరు. ఆ తర్వాత వీళ్ళకి ఇంటికి వచ్చేసరికి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే వీరికి ఇంట్లో సౌఖ్యం ఉండదు, ఆహార సౌఖ్యం కూడా ఉండదు. అట్లాగే పశువులు చేసుకునే వాళ్ళు ఏదైనా కూడా ఇంటి దగ్గర పశుపోషణ చేసుకునే వారికి ఈ సంవత్సరము వారికి సంతోషంగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము వీరు గొప్పవారి స్నేహం చేస్తారు. కొన్ని ఈ సంవత్సరము ఈ ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన వస్తువులు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. అంటే చోర భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ ధనురాశి వారికి అగ్ని భయం ఉంది, రాజు భయం ఉంది. అట్లాగే అగ్ని సంబంధమైన వృత్తులు చేసేవాళ్ళు ప్రమాదానికి లోనవుతారు. కాబట్టి శ్రద్ధగా వినండి. ఏదైతే అగ్నికి సంబంధించిన వ్యాపారం చేస్తూ ఉంటారో, ఉద్యోగం చేస్తూ ఉంటారో, వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరము అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము రాజు భయం అంటే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరము అధికారుల వలన ఎక్కువగా మానసిక ఒత్తిడి, పని భారం కలుగుతూ ఉంటుంది. కాబట్టి కాస్త వీళ్ళు మాటలు చేతలు చాలా వరకు మితంగా పోవటం వలన వీళ్ళు కొంతవరకు వీళ్ళు క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీరు కొన్ని అగ్ని సంబంధమైన వ్యాపారం చేసే వాళ్ళు కొంత ప్రమాదానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారస్తులు కానీ అగ్ని సంబంధమైన పనులు చేసేవారు ఈ యొక్క అగ్ని ప్రమాదం వల్ల కానీ వీరు కొన్ని శరీర బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ సంవత్సరము సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని కష్టకాలం ఎక్కువగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి దుఃఖం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీరికి ఎటువంటి ఫలితం కూడా వీళ్ళకి ఎదురవుతూ ఉంటుందే కానీ ఆ యొక్క మంచి అనేది జరగదు. ఆ తదుపరి వీళ్ళు ఎక్కువగా నోటి దురుసు ఎక్కువగా ఉండడం వల్ల బంధువులను దూరం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరము ఈ ధనురాశి వారు కఠినమైన మాటల వలన బంధువులను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి ఉద్యోగస్తులకి తోటి వాళ్ళ వల్ల సహకారం ఉండదు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క నోటి దురుసు ప్రవర్తన వలన తమ యొక్క మిత్రువులనే శత్రువులుగా చేసుకోవాల్సిన ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. ఆ తర్వాత వీళ్ళు రోగంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటికి వాత సంబంధమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వీరు కొన్ని సమస్యల వల్ల కొన్ని ప్రభావం వల్ల ఇతరులకి వీళ్ళ వల్ల మోసం చేయాలని అనిపిస్తూ ఉంది. అందువల్ల వీళ్ళు ఇతరులను మోసం చేసుకొని తిరగవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొన్ని సమయాలు. అందువల్ల ఉద్యోగస్తులకి తోటివారి సహకారం ఉండదు. అట్లాగే వాత సంబంధమైన రోగాలతో
వీళ్ళు కష్టకాలంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే కాస్త జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రయాణాలు, వీళ్ళు కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అట్లాగే మర్యాదకు వారి యొక్క మర్యాదను భంగం కలిగించే పరిస్థితులు అయితే చేస్తారు. వీరు చేసిన పని వలన వీళ్ళ యొక్క గౌరవ మర్యాదలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి మనోవిచారం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అట్లాగే భూమి వాహన యోగ్యం కలుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క సంవత్సరము జూలై నుంచి వీళ్ళు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ కార్యాల్లో వీళ్ళు విజయాన్ని కూడా లభిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళు అధిక శ్రమ కలుగుతూ ఉంది. అట్లాగే వ్యవసాయదారులకి ఈ యొక్క సంవత్సరము భూమికి సంబంధించిన లాభాలు కలుగుతాయి. ఎందుకయ్యా అంటే అధిక శ్రమతో వీళ్ళు లాభాలు తెచ్చుకుంటూ ఉంటారు, తేలికగా రావు. అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బాగా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి కొన్ని సమయాల్లో వీళ్ళకి అశాంతి, మానసిక ఒత్తిడి, మనోవిచారము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనారోగ్యాలు కూడా గురవుతారు. కాబట్టి వీరికి బంధువుల వల్ల, సోదరుల వల్ల వీళ్ళకి మనస్పర్ధలు కలుగుతాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల వీళ్ళకి ఆడవాళ్ళకి ఈ సంవత్సరము స్త్రీలకి బంధువుల లాభం ఉంటుంది, బంధుమూలకంగా లాభాలు ఉంటాయి. అట్లాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం విద్యార్థులకి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరము వీళ్ళకు గురువు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం విద్యార్థులకి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ధనురాశి వాళ్ళు. అందువల్ల రోజు విద్యార్థుల పేరు మీద ఆదిత్య కవచం కానీ, సూర్య భగవానుడి యొక్క పూజ కానీ చేసుకుంటే విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటారు. బుద్ధి కూడా సద్బుద్ధిలో వాళ్ళు అనుకూలమైన విజయాలు సాధించి విద్యారంగంలో వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులు పిల్లల వల్ల ఈ సంవత్సరం తల్లిదండ్రులు ఆనందంగా గడిపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ ధనుర్రాశి వారు సూర్యుడిని ఆరాధన చేసుకోండి. అట్లాగే శని భగవానుడిని పూజ చేసుకోండి. అట్లాగే కొన్ని ఆపద సమయాల్లో దుర్గామాత అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. ప్రతి ఆదివారం దుర్గామాతకి పూజ చేసుకోవడం వల్ల ఆ దుర్గామాత ఆశీర్వాదంతో ఈ ధనుర్రాశి వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ఈ యొక్క ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు ముగించడం జరుగుతుంది. ఆ తదుపరి కర్కాటక రాశి ఫలితాలు. ఈ యొక్క తదుపరి ఆ యొక్క ధనురాశి వారి అనంతరము ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3 పాదాలు, అట్లాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారికి బా అక్షరము, జా అక్షరము, గా అక్షరము మీద పేర్లు వచ్చేవారిని మకర రాశి వారుగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజ్యము 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము గురు సంచారం వీరికి అనుకూలంగా ఉండదు. కాబట్టి గురుబలం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మకర రాశి వారికి విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయాల్లో వీరికి పై అధికారుల ఒత్తిడి వల్ల, గురుబలం లేకపోవడం వల్ల అధికారులు వీళ్ళని ఎక్కువగా కూడా శ్రమగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అధికారుల వల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆరంభంలో కుటుంబ సౌఖ్యం కోసం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అట్లాగే బంధువుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. అట్లాగే ఉద్యోగంలో స్థాన మార్పులు, స్థానచలనాలు కలుగుతాయి. అట్లాగే చోర భయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మకర రాశి వారికి అగ్ని వలన, అగ్ని వ్యాపారం చేసే వాళ్ళకి కానీ అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కాస్త
జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ సమయంలో పశువాహన ప్రాప్తి, అంటే పశుపక్షాదులు ఇంటి దగ్గర వారు సేవ చేసుకునే వారికి ఈ సంవత్సరము ఈ యొక్క 3 నెలలు చాలా అవకాశం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క పశువులకి పశుపక్షాదులు పోషించుకునే వారికి ఈ సంవత్సరం రుణభారం తీర్చుకుంటూ ఉంటారు. అట్లాగే కొంత ఈ సంవత్సరం రుణ బాధలు ఎవరికైతే ఉంటాయో ఈ సంవత్సరం చాలా వరకు రుణ బాధలు తీర్చుకుంటారు. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏ ప్రయత్నం చేసినా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పశువృద్ధి వలన వాహన సౌఖ్యం, అంటే కొంతమంది పశువులు మేకలు వీటి వల్ల పోషించుకునే వారికి వాహన సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సరంలో ఏ పనులైతే నిలిచిపోతాయో ఆ పనుల్లో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ముందుకు కూడా వెళ్తారు అనేది ఈ సంవత్సరం మకర రాశి వారికి కనపడుతూ ఉంది. అట్లాగే క్రితం సంవత్సరంలో నిలిచిపోయిన పనుల్ని ఈ సంవత్సరం పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాగే బంధువుల వలన లాభం చేకూరుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి గొప్ప వారితో పరిచయాలు కలుగుతాయి. అట్లాగే సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి ఆర్థిక ప్రయత్నాలు కూడా వీళ్ళు చేసినప్పటికీ రుణాలు ఎక్కువగా వీళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ కాస్త రుణం అకారణంగా రుణ సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యార్థులకి ఈ సంవత్సరం పరీక్షల్లో ఉన్నత విజయాన్ని లభిస్తూ ఉంటుంది. ఉన్నత విజయాన్ని లభిస్తాయి. ఉన్నత విద్య కోసం వీళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి అన్నదమ్ములకి ఈ సంవత్సరం ఒకరి మీద ఒకరికి భ్రాతృద్వేషం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అన్నదమ్ములు, అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఈ సంవత్సరం చాలా శ్రద్ధగా ఉండాల్సిన, సంయమనంతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తదుపరి వీళ్ళు ఈ సంవత్సరం అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న గౌరవాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లాగే కొన్ని వ్యాపారంలో కానీ, సకాలంలో రియల్ ఎస్టేట్లో కానీ అనుకూలమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టి వీళ్ళు మంచి విజయాన్ని లభిస్తూ ఉంటాయి. అట్లాగే దీనికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే స్త్రీల వల్ల వీళ్ళకి నూతనంగా భూమి ఏర్పడే అవకాశం ఉంది. అట్లాగే వాహన ప్రాప్తి కలుగుతూ ఉంది. అట్లాగే కొన్ని వీళ్ళు స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటారు. అట్లాగే కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఆలోచన విధానం వల్ల గౌరవం లభిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము వీళ్ళని స్త్రీలు ఎక్కువగా కాపాడుతూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఈ సంవత్సరము చిన్న ఉదర సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు శని భగవానుడికి, రాహు భగవానుడికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి శని భగవానుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలి. అందువల్ల శివారాధన, రుద్రాభిషేకం చేయించుకుంటే ఎంతో మంచిది. అట్లాగే రాహుగ్రహం అధిదేవత అంటే దుర్గామాత, ఆదివారం రోజున దుర్గామాతకు పూజ చేసుకోవడం వల్ల వీళ్ళు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి మించిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇదంతా వీళ్ళు అనవసరపు ఖర్చు తెచ్చుకుంటూ ఉంటారు. వాగ్వాదం వలన కానీ విశేషంగా ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అట్లాగే వీళ్ళు ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులకి ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వారికి చాలా వరకు గుడ్డన పడతారు. విద్యలో మంచి విజయాన్ని చేకూరుతాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పై విద్యలో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము విద్యార్థులకి అన్నదమ్ములకు కానీ భ్రాతృద్వేషం పెరుగుతుంది. కాబట్టి అన్నదమ్ములు కానీ విద్యార్థులు కానీ భ్రాతృద్వేష విషయాల్లో కాస్త శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము శని భగవానుడు అనుగ్రహం కలగాలి.
అట్లాగే దుర్గామాత అనుగ్రహం కలగడం వల్ల, ఎక్కువగా పూజ చేసుకోవడం వల్ల ఆ దుర్గామాత అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని ఈ యొక్క భగవంతుడిని ప్రార్థించడం జరిగి ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాలు ముగించడం జరుగుతుంది. ఆ తదుపరి కుంభరాశి వారు. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిధ నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 1, 2, 3 పాదాలు, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి మించిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు రాహువు సంచారం వలన వీళ్ళు చాలా ప్రతికూల పరిస్థితులతో వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా శుభకార్యాలకి ధనాన్ని కేటాయిస్తారు. అట్లాగే ఆధ్యాత్మికాన్ని అంటే దైవ దర్శనాలకు వెళ్ళడం కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ వీళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి ఈ సంవత్సరం స్థానచలనం కలుగుతుంది. అంటే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ స్థానచలనం ఈ సంవత్సరం వీళ్ళకి కలిగే సూచనప్రాయంగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం విలాసవంతమైన ప్రయాణాలు చేస్తారు. కాబట్టి అది తీసుకోవడం వల్ల వీళ్ళు ధనాన్ని త్వరగా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఆ తదుపరి వీళ్ళు నూతన ఆభరణాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అంటే బంగారం కానీ విలువైన ఆభరణాలు కొనడం కానీ విలువైన వస్తువులు మూలకంగా ఈ సంవత్సరం వీళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ సంవత్సరము ఉద్యోగస్తులు బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికి ప్రమోషన్స్ కానీ వీరి యొక్క అధికారుల యొక్క అనుగ్రహం కానీ వీళ్ళు నిదానంగా పొందుతారు. అంటే వీరు సత్వరమే వీరి యొక్క ఫలితాన్ని తొందరగా పొందలేదు. వీరు కష్టాన్ని యొక్క ఫలితాన్ని నిదానంగా పొందుతారు. ఆ తదుపరి వీరు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం శని ప్రభావం వలన ధనం ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. దానివల్ల అవమానాలు జరుగుతాయి. అట్లాగే స్వల్పంగా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో దిక్కుదోచని పరిస్థితుల్లో వీళ్ళు మానసిక ఒత్తిడికి లోని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి గొప్పవాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. దానివల్ల కొత్త నూతన ఉత్సాహాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఆ తదుపరి వీరు ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాగా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. అంత సంపాదించాం, ఇంత ఖర్చు చేసామా, ఇంత ఖర్చు చేసాం, ఇంత సంపాదిస్తామని ఎక్కువగా ఆలోచిస్తారు తప్పితే వీళ్ళు ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటారు. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా బాగా కలుగుతాయి. కొత్త ప్రాంతాలను వీళ్ళు సందర్శిస్తారు. అట్లాగే విద్యార్థులకి ఈ సంవత్సరం అన్నిట్లా కూడా విజయం లభిస్తూ ఉంటుంది. ఉన్నత విద్య స్కాలర్షిప్లు ఈ సంవత్సరం వారికి మంచి ప్రోత్సాహాన్ని లభిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం వివాహం కాని వారికి దంపతులు ఆడవారికి కానీ మగవారికి కానీ వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి విజయాన్ని కలుగుతాయి. అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అట్లాగే అధిక ఫలసాయం కలుగుతూ ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారాన్ని వీళ్ళు విస్తరిస్తూ ఉంటారు. అంటే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాల వారికి ఉన్నతమైన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి భార్య నుంచి పుత్రుల నుంచి అంటే సంతానం నుంచి ఈ సంవత్సరం వీళ్ళకి సమస్యలు విరోధాలు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వల్ల వ్యాపారం చేసే వారికి కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అది కూడా ప్రత్యర్థుల వల్ల ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని సమయాల్లో వీళ్ళు రాజీపడి బతకాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి నూతన ఉత్సాహం కలుగుతుంది. ఉద్యోగస్తుల వరకు ఈ సంవత్సరం చాలా కష్టంతో వీళ్ళు తమ యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. అధికారుల వల్ల కానీ ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి చాలా వరకు శుభ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురువు రాహువు ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటారు. శని భగవానుడి కూడా సంపూర్ణ బలం కావాలి. అందువల్ల శని భగవానుడి కోసం శని భగవాన్ని ప్రార్థించడం, శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతి శని త్రయోదశి నాడు కానీ
శనివారం రోజు కానీ శని భగవానికి పూజ కార్యక్రమం చేసుకోండి. అట్లాగే రాహుగ్రహానికి అధిదేవత దుర్గామాత కాబట్టి ఆ దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోండి. దుర్గాసూక్త పారాయణ చేసుకోవడం వల్ల ఈ కుంభరాశి వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏది ప్రమాద స్థాయిలో ఉండదు. చిన్న స్వల్ప దోషాల్లోనే చిన్న స్వల్ప సూచనలతో ఆరోగ్య పరిస్థితులు మళ్ళీ అనుకూలించి వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మళ్ళీ తిరిగి వస్తారు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కువగా ఈ సంవత్సరము శని భగవాను రాహుగ్రహానికి ఎక్కువగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పేసి ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క కుంభరాశి వారి అనంతరం అత్యంత చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి చెప్తున్నాము. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే రేవతి నక్షత్రం 4 పాదాలు. ఏ పేర్లు అయితే వస్తాయో దాక్షరం కానీ శ్యాక్షరం కానీ ఛ కానీ ఛ నక్షత్రం కానీ ఛ నక్షత్రము పేర్లతో వచ్చే పేర్లు ఈ యొక్క మీనరాశి వారిగా నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అట్లాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే వీరికి ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అట్లాగే కొన్ని ఆరోగ్య విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. బయట తిండ్లు తినడం వల్ల వీళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీరికి హృదయ సంబంధించిన వ్యాధులు వస్తాయి. అట్లాగే వీరికి బంధువుల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లాగే వీరికి సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు. అలాగే వీళ్ళు సేవకుల వల్ల అంటే పనిచేసే వాళ్ళ వల్ల వీళ్ళు లాభం పొందుతారు. అట్లాగే వీళ్ళు పశువులకు పనిచేసే వాళ్ళు కానీ వాహనముల వల్ల కానీ వీళ్ళు లాభాలు పొందుతారు. అట్లాగే వీరు అకారణంగా ఈ సంవత్సరం వీళ్ళకి అకారణంగా ప్రయాణాలు వస్తాయి. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే వీరు ఈ సంవత్సరము నేత్ర సంబంధమైన సమస్యల వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అట్లాగే ఈ సంవత్సరం వీరికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం బంధువుల వల్ల కానీ మిత్రవర్గం వల్ల కానీ వీళ్ళకి చాలా వరకు కొన్ని సమస్యలు తీరిపోతాయి. అట్లాగే వీరు బంధువుల వల్ల కానీ మిత్రవర్గం వల్ల కానీ వీళ్ళు చాలా వరకు దుఃఖాలు పొందుతారు. అంటే వీళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం పశుపోషణలు పోషించే వారికి ఈ సంవత్సరం చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది, ఎక్కువ శ్రమ కలుగుతుంది. వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేయడం వలన వీళ్ళు ఒంట్లో యొక్క బలాన్ని కోల్పోతారు. వీళ్ళు శారీరకంగా వీరు నిరుత్సాహంగా ఉంటారు. అట్లాగే కొన్ని శుభకార్యాల్లో వీళ్ళు పాల్గొంటారు. వీళ్ళు చాలా వరకు ఈ సంవత్సరం ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు, దైవానికి సంబంధించిన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వీళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు చేసేవారికి, ఉద్యోగంలో ఉండేవారికి ఈ సంవత్సరం స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అట్లాగే వీరు ఈ సంవత్సరం దేశ సంచారం చేస్తూ ఉండటం వల్ల వీళ్ళు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అనుకూలమైన జాగ్రత్తలు వహించండి. దూర ప్రయాణాలు చేస్తున్నా కూడా తిండి విషయాల్లో శ్రద్ధ వహించండి. దానివల్ల చాలా ఇబ్బందులకైతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎక్కువగా తోటి వాళ్ళని నమ్మి వీళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు మీనరాశి వారికి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పరీక్షాకాలం. అంటే లాభం ఎట్లా ఉంటుందో తెలియదు, ఖర్చు ఎప్పుడు వస్తుందో తెలియదు, పెట్టుబడులు పెట్టడచ్చో లేదో ఈ సంవత్సరం వీళ్ళకి సందేహంగా మారుతుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ సంవత్సరం చాలా ఆలోచనలతో నిదానంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు పరీక్షాకాలం.
కొన్ని వ్యాపార పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు నష్టాన్ని ఎక్కువగా చూస్తారు, సమస్యలలో ఇరుక్కుపోతారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారికి రుణ బాధలు చాలా వరకు తీరిపోతాయి, చాలా వరకు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో ఇతరులచే మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా వరకు శ్రద్ధ వహించండి. విద్యార్థులకి ఈ యొక్క మీనరాశి వారికి విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం ఎక్కువగా ఉంది. చాలా కష్టంతో కూడిన విద్యని వీళ్ళు అభ్యసిస్తూ ఉంటారు. విద్యా విషయాల్లో వీళ్ళు చాలా ఇబ్బందులకు లోనవుతారు, చాలా సోమరితనంగా ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకి ఆసక్తి ఉండదు విద్య పట్ల. దానివల్ల వాళ్ళు శ్రద్ధ తగ్గిపోవడం చేత ఎన్నో సమస్యలు పెద్దల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము మీనరాశి వారికి అనుకూలమైన దైవం శివుడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ మీనరాశి వారు శని భగవానుడికి ఎక్కువగా పూజ చేసుకోండి. అట్లాగే దుర్గామాతకి ఎక్కువగా పూజ చేసుకోండి. స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం చేయండి, శివుడికి రుద్రాభిషేకం చేయండి. అట్లాగే శని త్రయోదశి నాడు శనివారం నాడు శని భగవానుడికి పూజా కార్యక్రమం చేసుకోండి. అట్లాగే ఆదివారం రోజు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రాహుగ్రహానికి పూజా కార్యక్రమం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. విద్యార్థులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం ఎక్కువగా చేయించండి. అందువల్ల విద్యార్థులకి విద్య మీద ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు సన్మార్గమైన విషయాల్లో విద్యను అభ్యసించి ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు మిశ్రమైనటువంటి లాభాన్ని, వ్యయాన్ని, ఖర్చుని మిశ్రమంగా పొందుతారు. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం చిన్న అనారోగ్య సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరము వీరు తొందరగా ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే చాలా కష్టాలు జరిగినాయి, లాభం కానీ నష్టం కూడా చేసుకుంటున్నప్పుడు ఉంది. మిగతా 30% కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాలని మనం భరాయించాలంటే దైవ స్మరణ కావాలి. మనకి ప్రతిరోజు దైవ స్మరణ వీళ్ళందరి వరకు మీరు నామస్మరణ చేయాలి. సరిపోదు బల్ల వెనకటి బస్గా బాధ్యతలు ఎక్కువ పార్వతీపతే హర హర మహారాజు కుబేరాయ వైశ్యమణాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసు నవ సంవత్సర శుభాకాంక్షలు. మామిడిపాలెంలో వేచేసిన శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మామిడిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో ఈరోజు
నూతన ఉగాది వేడుకలు చాలా వైభవంగా జరిగినాయి. పూజా పునస్కారాలు ఎవ్రీథింగ్ చాలా చక్కగా జరిగినాయి. పంచాంగ శ్రవణము, పండితుల వారు పంచాంగ శ్రవణం పఠించారు. భక్తులు విశేషంగా హాజరై కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేనేజ్మెంట్ కమిటీ, భక్తులు అందరూ కూడా విశేషంగా స్పందించి దేవాలయ అభివృద్ధికి అందరు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇదే విధంగా సహాయ సహకారాలు అందజేయించి దేవాలయం అభివృద్ధికి తమ వంతు సహాయం అందించి అభివృద్ధిలోకి తీసుకురావాలని ధర్మకర్తగా వెల్లూరు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుడు వాళ్ళ అబ్బాయి జ్వాల నరసింహారావుగా నేను అందరి భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మీరు చాలా శక్తివంచన లేకుండా కష్టపడుతూ ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. భక్తులు అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలతో ముందరకు తీసుకుపోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విశ్వావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మా మందిరం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విశ్వాసనామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణం మేము జరుపుకున్నాం. దానికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మా ప్రథమ సీతారామస్వామి వారి కళ్యాణం మా మందిరంలో ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకి అజిబెత్ లగ్నంలో ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో దంపతులు కూర్చునే వాళ్ళందరూ కూడా తమ పేర్లు నమోదు చేయించుకొని ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, సాయంత్రం 7 గంటలకు శ్రీ రామాంజనేయ యుద్ధశ్రేణు పౌరాణిక నాటకం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిద్ధాంతి గారికి, అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ జూపూడి భానుమూర్తి గారు మా సీతారామస్వామి మందిర ఆస్థాన పండితులు. వారు మేము అడగకుండానే వారి స్వశక్తితోటి మాకు పంచాంగాలు అందించినటువంటి సిద్ధాంతి గారికి, భానుమూర్తి గారికి మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పంచాంగాలు మాకు అందించాలని మరొకసారి వారి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమాలన్నీ బాగా విజయవంతంగా జరిగింది. రేపు 6వ తారీఖు జరగబోయే శ్రీరామనవమి కళ్యాణ సందర్భం కూడా అందరూ ముందుగా పేర్లు నమోదు చేసుకొని అందరూ కళ్యాణంలో పాల్గొని అందరూ తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్.